సినిమా దయచేసి ఎట్లా ఉందని అడగండి, ఎంత బాగుందని అడగండి. 100% బాగుందన్న. ఫస్ట్ ఆఫ్ అంతా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే గుర్తొచ్చారు ఆ సినిమా చూస్తున్నంత సేపు. దేశం మారుతుంది, ఇది భారతీయ సినిమాలో దేశం మారుతుంది అని చూపించారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల దేశం అయితే 100% మారుతుందండి. ఆంధ్ర రాష్ట్రం టాప్ వరల్డ్ లో ఉంటుందని నేను చెప్తున్నా. ఒక అమ్మాయి కనిపించకపోతే 24 hours లో కంప్లైంట్ ఫైల్ చేసి ట్రేస్ చేసి 48 hours లో తీసుకొచ్చారు. అది ఆ ఘనత మన పవన్ కళ్యాణ్ గారికి. అది ఇండియా పవన్ కళ్యాణ్ పరిపాలన ఎంత బాగుంటుందో ఇండియన్ 2 సినిమా కూడా అంతే బాగుంది. దయచేసి భయ్య సినిమా బాగుందా హైలైట్స్ అని అడగండి. సినిమా చాలా బాగుంది. సినిమాలో ప్రతి బిట్, ప్రతి మూమెంట్, ప్రతి సెకండ్ ఎక్సలెంట్ గా ఉంది. సినిమాలో ప్లస్ ఒక సాటిస్ఫాక్షన్ అయితే దొరికింది అన్న. సినిమా చూస్తున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను. సిద్ధార్థ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది అన్న. ఎక్కడ శంకర్ గారు మూవీ అంటే మినిమం క్లైమాక్స్ ½ an hour ఉంటుంది. అది భారతీయ 1 అవనియండి, అపరిచితుడు అవనియండి, ఈ రోబో అవనియండి, ఏదైనా ½ an hour ఉంటుంది క్లైమాక్స్. ఇందులో కూడా సేమ్ ½ an hour క్లైమాక్స్ ఇచ్చారు. అసలు ఎవరు లెగిచిపోయిన వాళ్ళు కూడా కూర్చొని మళ్ళీ చూసారు ఆ మిగతా సీన్. 3 ఏదో ప్లాన్ చేస్తున్నారు అది చూడాలి ఒకసారి. 1ని దాటదు భయ్య, డౌటే లేదు. 1 కాదు 2 పర్వాలేదు. ఇప్పుడు 10కి ఇది సరిపోతుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఏం డిసప్పాయింట్ కాలేదు. ఫస్ట్ భారతీయుడు 1కి దీనికి వీఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ. సూపర్ సిద్ధార్థ్, అమేజింగ్. ఏం లేదు, అంతా బాగుంది, చాలా బాగా తీశారు. వెయిటింగ్ ఫర్ 3. యా సూపర్ గా. విక్రమ్ నుంచి చాలా ఇంప్రూవ్ అయ్యారు. మళ్ళీ అగైన్ మూవీస్ అంటే విక్రమ్ నుంచి కమల్ హాసన్ చాలా బాగున్నారు. అది మనం పార్ట్ 1 చూసి 20 years పైన అయింది. టీవీలో ఎప్పుడు వచ్చినా నేను ఆ సినిమా చూసేవాడిని. 1 వచ్చినప్పుడే నేను అనుకున్నాను 2 వస్తుంది కన్ఫామ్ కానీ రావడం చాలా లేట్ గా వచ్చింది. లేట్ గా వచ్చినా కూడా ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా లేటెస్ట్ గా ఉంది సినిమా. ఓకే, నేను చెప్పాలంటే పార్ట్ 1 చూసిన తర్వాత 2 కోసం వెయిట్ చేశాను. ఈ రోజు మార్నింగ్ కూడా సినిమాకి వచ్చాను. నేను రాకముందు నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళానో లోపలికి, అంతకంటే 10 times సినిమా ఉంది. నేను కూడా సినిమా ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తినే. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి 10 times ఉంది సినిమా. ఎందుకంటే శంకర్ గారి స్క్రీన్ పైన మనం చాలా మందిని జడ్జ్ చేయలేము, చేసేవాళ్ళు ఉండొచ్చేమో కానీ నేనైతే జడ్జ్ చేయలేదు. కానీ నేను ఊహించిన దానికంటే మాత్రం బాగుంది సినిమా. నో లేదు బ్రదర్, లేదు. ఎందుకంటే సినిమా అంతా కూడా గుర్రం పరిగెత్తితే కష్టం. మధ్యలో ఆడియన్ రిలీఫ్ కోసం కొంచెం ఆ స్లో ఉంటది. అది స్క్రీన్ ప్లేలో భాగం. ఓకే, సినిమా అన్న తర్వాత ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి కాబట్టి కొంచెం స్లో అవటం సహజం. లేదండి, ఆయన 3 times 2 times కనిపించినట్టున్నారు. బట్ ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది ఏమో పార్ట్ 3 లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. నో నాకెక్కడ మైనస్ అనిపించలేదు. ఎందుకంటే నేను సినిమాని బాగా ప్రేమించే వ్యక్తిని, అందువల్ల నాకు మైనస్ అనిపించలేదు. ఇంకెవరికైనా అనిపిస్తే అనుకుంటాను. 10కి 10 అండి, 5కి 5. సినిమా చాలా బాగుంది. శంకర్ ఏ సినిమా తీసినా కానీ ఒక మెసేజ్ ఇస్తాడు. సిద్ధార్థ్ కొడుకు లెక్క చాలా యాక్టింగ్ చేసిండు. 10కి అట్లా ఉండాలి కొడుకు. మ్యూజిక్ కూడా బాగా ఇచ్చిండు. అనిరుద్ధ్ రెహమాన్ లెక్క మ్యూజిక్ కొట్టాడు. అలాగే సినిమా చాలా మంచిగా తీసిండు. బ్రహ్మాండం కామెడీ కొంచెం ముందు ఎక్కువ లేదు. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఉంది. భారతీయుడు ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. కుటుంబ సమేతంగా ఈ సినిమా చూస్తే మంచిగా ఉంది. అన్ని మెసేజ్లు ఉన్నాయి సినిమాలో. సాంగ్స్ 2 ఉన్నాయి. సినిమా అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే పొలిటికల్ ఎమ్మెల్యేలు, ఎంపీ, రాజకీయ నాయకులు, ఇంకోటి డబ్బు గల్లలు కూడా ఇక్కడ సంపాదించుకొని బయట కూడా ల్యాండ్లు అని అవన్నీ కొనుక్కుంటారు. గరీబోన్ లెక్కనే ఉన్నోడే ఉంటుండు అని చూపించు. డబ్బులన్నీ ఇక్కడ వాళ్ళు ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు కూడా డబ్బులు అక్కడ బయట ఇక్కడ సంపాదించుకొని బయట అవుట్ ఆఫ్ ల్యాండ్లు కొనుక్కొని సెట్ అవుతారు. మన పథకాలు గరీబోలకు అందుతలేవు. Kamal Hassan acting always superb, but the message convey చేయాల్సింది చేయలేదు యాక్చువల్ గా. లేదు, పాటలోనే బాగుండొచ్చు. ఎందుకంటే ఇది సెకండ్ ది కొంచెం ఫ్లాప్ ఫెయిల్ అయింది. సో థర్డ్ ది బాగుండొచ్చు. కమల్ హాసన్ సూపర్. కమల్ హాసన్ కోసం వచ్చాం. ఫస్ట్ లో కన్వే అయింది కరప్షన్ చేయొద్దు అని. దీంట్లో ఏమో కరప్షన్ చేయాలి, ఇండియా కరప్షన్ లోకి వెళ్ళిపోయింది. సో కరప్షన్ చేయకపోతే గో బ్యాక్ అంటున్నారు. సో అది కన్వే అవ్వలేదు కరెక్ట్ గా. కరప్షన్ క్లోజ్ చేయడానికి ఇండియన్ వచ్చాడు బ్యాక్, బట్ అది కరప్షన్ చెయ్యి అనేసి ఇండియన్స్ పంపించేస్తున్నారు.
కమలాసన్ యాక్టింగ్ ఎలా ఉంది? కమలాసన్ సూపర్. బ్రహ్మానందం గారు బ్రహ్మానంద్ ఏం లేదు పాట. శంకర్ గారి మార్క్ కనబడిందా? లేదు లేదు, శంకర్ గారి మార్క్ లేదు. లేదు. అంటే ఎంత రేటింగ్ ఎంత ఇస్తారండి? అవుట్ ఆఫ్ 10 5. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, రెండు బాగానే ఉన్నాయి. థర్డ్ పార్ట్ కోసం వెయిటింగ్. అంటే కమలాసన్ గారి యాక్టింగ్ కానీ యాక్టింగ్ అయితే మస్తు ఉంది అసలు. సిద్ధార్థ్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. అంటే 1 కి దీనికి కొద్దిగా సరిగా కన్వే కాలేదు. అంటే 1 మంచిగా ఉంది, సెకండ్ అంటే కొంచెం లైట్. రేటింగ్ ఎంత ఇస్తారండి? 8 10/8. ఎట్లుందా సినిమా? సినిమా బాగుంది, క్లైమాక్స్ బాగుంది. ఫస్ట్ కి సెకండ్ కి తేడా లేదా? ఫస్ట్ అది 10 years బ్యాక్ అన్నది, ఇప్పుడు అప్డేట్ చేయలేదు ఇంకా. సినిమా ఓల్డ్ మోడల్ థియరీలోనే తీసాడు సినిమా, కానీ క్లైమాక్స్ 15 minutes చేంజింగ్ సీన్స్ అయి బాగుంది. ఫస్ట్ హాఫ్ బోర్ అన్నారు. ఫస్ట్ హాఫ్ బోర్ అంటే కామెడీ అంతే, ఇంకా రెగ్యులర్ మూవీలా తీసాడు. అంటే ఎక్స్పెక్ట్ ఇప్పుడు భారతీయుడు 1 చూసి 2కి ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళకి అంత లేదు. మామూలు కొత్తగా ఇప్పుడు చిన్న హీరోస్ తో తీసినట్టు తీసాడు. కమలాసన్ గారి యాక్టింగ్ ఫస్ట్ దానికి దీనికి ఎట్లుంది? అది వేరు ఇది వేరు అన్న. ఇందులో తక్కువ ఉంది, ప్లస్ ఇందులో అంత లేదు. చేంజింగ్ సీన్స్ 15 minutes అయితే హైలైట్. అంటే ఫస్ట్ హాఫ్ కి పోలిక లేదంట. అసలు పోలిక లేదు, దాని దీని పోలిక లేదు. ఏం కన్వే చేస్తున్నారు ఈ సినిమా ద్వారా? సినిమా మెసేజ్ ఓరియంటెడ్ అన్న, కాకపోతే అది కూడా సరిగ్గా అంత ఇదిగా చూపించాల, ఎమోషనల్ టచ్ గా చూపించలేదు. చూపించుంటే ఇంకా బాగుంది. అంటే కరప్షనే కానీ టచ్ అవ్వాలి హార్ట్ కి. చూపించిన విధానం ఏంటంటే వచ్చింది సీన్ వెళ్ళిపోయింది అన్నట్టు మదర్ సెంటిమెంట్ సీన్ ఏదో ఉందంటే ఉంది, కానీ అది కూడా అంత అనిపించాల. మీకు బాగా నచ్చిన పాయింట్ చేంజింగ్ సీన్ అన్న, లాస్ట్ క్లైమాక్స్ లాస్ట్ 15 minutes అయితే చేంజింగ్ సీన్ అయితే చాలా బాగుంది. ఏం లేదన్న, అది ఎవరిది ఏమి లేదు, జస్ట్ ఓన్లీ కమలాసన్ది. అది మన ఇదే ఉంది, సిద్ధార్థే ఉంది, సిద్ధార్థ టీంలో ఉంది. అది మామూలుగా రెగ్యులర్ మూవీస్ లాగా ఉంది. అప్పుడప్పుడు కమలాసన్ వచ్చి వెళ్తాడు, లాస్ట్ లో క్లైమాక్స్ లో కమలాసన్ వస్తుంది. చేంజింగ్ సీన్ అన్న, ఫైటింగ్ కాదు అది, చేంజింగ్ జస్ట్